హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ భరద్వాజ్ అనుముల. ఇందులో మీకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ఒక లేబర్ పాలసీ పథకం గురించి చెప్పబోతున్నానండి. ఈ పథకంలో అంటే ఈ పాలసీలో మీరు లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలండి. వయసు 18 నుంచి 55 సంవత్సరాల లోపు కలిగి ఉండాలి. ఈ పాలసీ సంవత్సరానికి గాను సంవత్సరానికి గాను 22 రూపాయలు చొప్పున, అలాగే 5 సంవత్సరాలకు గాను 110 రూపాయల చొప్పు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. మనిషిలోని ఏ ఒక్క అవయం కోల్పోయినా 1,30,000 అనేది ఈ పాలసీ ద్వారా మీకు లభిస్తుంది. అలాగే 2 అవయవాలు కోల్పోతే 6 లక్షలు అనేవి మీకు ఈ బీమా ద్వారా వర్తిస్తుందండి. ఈ విధంగా జరిగినట్లయితే వాళ్ళ యొక్క ఆడపిల్లలకి అంటే వాళ్ళ కూతుళ్ళకి ఒకరికి ఉంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరండి, ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే వర్తిస్తుందండి. అంత మించి అయితే వాళ్ళకి ఈ పథకం అయితే వర్తించదండి. అంటే 3 కూతురు కలిగి ఉన్న 4 కూతురు కలిగి ఉన్న వాళ్ళకి వర్తించదు. ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. వివాహ సంబంధమై ఒక్కొక్కరికి 30,000, తదుపరి వారి కానుపులకు గాను 30,000 చెల్లిస్తారండి. ఈ పాలసీదారుడు సహజ మరణం పొందినట్లయితే వాళ్ళకి 1,30,000, లేదా ఏదైనా ప్రమాదం వల్ల యాక్సిడెంట్గా చనిపోతే వాళ్ళకి 6 లక్షలు అనేది ఈ బీమా ద్వారా వాళ్ళకి చెల్లిస్తారండి. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రతి కూలీలు, డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న తరహా వ్యాపారులు మరియు మధ్యతరగతి వారు ఈ పథకాన్ని పొందవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోటో, ఓటర్ ఐడి కార్డు మరియు సంబంధిత పత్రాలను సమర్పించవలసి ఉంటుంది. 1 సంవత్సరానికి 12 రూపాయలు చెల్లించినట్లయితే 2 లక్షల పాలసీ ధర కూడా పాలసీకి కూడా అందుబాటులో ఉన్నదండి. మీకు దీని గురించి పూర్తి వివరాలు కావాలంటే మనకు దగ్గరలో ఉన్న లేబర్ డిపార్ట్మెంట్లో అడిగితే ఈ యొక్క పాలసీ పథకం గురించి చెప్తారండి. ఇదండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్.